ఎగ్జిట్ పోల్ సంస్థలని బెకార్ సంస్థలేనా? అన్నీ కూడా వాళ్ళ ఇళ్లల్లోనో లేకపోతే వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఇస్తున్న అంకెలేనా? ఇదంతా అంకెల గారడీనేనా? ఇదంతా నేనంటున్న మాట కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలంటున్న మాట. ఎందుకంటే తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అందరికీ కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందని చెప్పాలి. ఒకే ఒక్క సర్వే సంస్థ మాత్రమే విజయ్ అధికారం చేపట్టబోతున్నాడు అని స్పష్టం చేసింది. మరి 50కి పైగా సర్వే సంస్థలు మాత్రము దానికి భిన్నంగా అటు స్టాలిన్ కానీ లేదంటే ఏఐడిఎంకే పార్టీ మాత్రమే ఈ రెండిటి మధ్యనే టఫ్ ఫైట్ ఉందని చెప్పిన నేపథ్యంలో దానికి 100కి 100% విరుద్ధంగా ఈరోజు ఒకే ఒక సర్వే సంస్థ ఇచ్చిన ఫలితాలకు దగ్గరగా ఎందుకు ఈరోజు మ్యాచ్ అవుతుంది అంటే ఏ సర్వే సంస్థలు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా నాకు తెలిసి ఇక్కడ 10% కూడా ఎవరు కూడా గ్రౌండ్లోకి వెళ్ళి వర్కౌట్ చేసిన విధానం అయితే కనిపించటం లేదు. ఒక్క సర్వే సంస్థకు అందిన నాడి పబ్లిక్ నాడి, మరి మిగతా సర్వే సంస్థలు ఒకవేళ జెన్యూన్గా గ్రౌండ్లో వర్క్ చేస్తే వాళ్ళకి ఎందుకు పబ్లిక్ పల్స్ నాడి ఎందుకు పట్టలేకపోయారు అంటే ఇవన్నీ బోకస్ అనుకోవాల్సిందే కదా. అంటే ఏదైతే వీటికి విభిన్నంగా ఒక సంస్థ ఇస్తుందో ఆ ఒక్క సంస్థనే వెళ్ళి గ్రౌండ్లో పనిచేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఫలితాలను చూస్తే అదే అనిపిస్తుంది. సరే ఓకే, విజయ్కి కనీసము ఒక 30, 40, 50 సీట్లు వస్తాయని కూడా సర్వే సంస్థలు ఇవ్వలేకపోయినాయి. కొందరు 10, కొందరు 15, మహా అయితే 18. అంటే ఇవన్నీ కూడా ఎవరు కూడా గ్రౌండ్లోకి వెళ్ళలేదనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ సర్వే సంస్థలను పట్టుకొని పాపం ఇటు రేవంత్ రెడ్డి అండ్ కో టీమ్ సంబరాలు చేసుకుంది. ఎందుకు? వాళ్ళకేం సంబంధం సంబరాలు చేసుకోవడానికి? పోనీ అక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నా కేరళలో లాగా వెళ్ళి అక్కడ ఏమన్నా ప్రచారం చేసిన అంటే అది లేదు. వాళ్ళకున్న అక్కసంతం ఏంటి తెలుసా? గతంలో ఈ టీవీకే సంస్థ ప్రతినిధి అయిన విజయ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని అప్పట్లో కలిసిండు. ఆ ఫోటోని పట్టుకొని తెగ వైరల్ చేస్తూ సో దాని కింద ఏమేం పెట్టిరో ఒకసారి మీరు బాక్స్లో చూడొచ్చు, ఆ పిక్కి సంబంధించిన అంశాలు కూడా చూడొచ్చు. ఇప్పుడు అవాక్ అవుతున్నది ఎవరంటే నిజంగా తమిళనాడు రాష్ట్ర ప్రజల కంటే కూడా అవాక్ అవుతున్నది ఎవరంటే రేవంత్ రెడ్డి అలాగే అండ్ ఆయన సైన్యము అండ్ ఆయన టీము తట్టుకోలేకపోతున్నారు. అరే అసలు ఇట్లా అనుకోలేదే మనము, విజయ్కి అసలు 0 రావాలి కదా, అసలు విజయ్ ఎట్లా సీఎం అవ్వబోతున్నాడు. సో ఇంత పిచ్చి మూర్ఖత్వంలో ఉన్నారు. పిచ్చి పరాకాష్ట ఎంతవరకు చేరిందనడానికి ఈరోజు ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. అలాగే వాళ్ళ యొక్క సునకానందం చూస్తే కూడా అర్థమవుతుంది. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి కానీ దాన్ని వ్యక్తిగతంగానో లేకపోతే మనకి ఇంకొక వ్యక్తి నచ్చటం లేదు కాబట్టి ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి వెళ్ళి కలిశాడు కాబట్టి ఈ వ్యక్తి కూడా చాలా రాజకీయాల్లో చాలా నాశనం అయిపోవాలని ఎంత దిగజారుడుతనానికి పరాకాష్ట అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఏమైంది? అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ తక్కువ అంచనా వేయొద్దు అనడానికి మనకు చాలా సందర్భాల్లో రుజువైంది, మళ్ళీ రుజువైంది. పాపం సినిమా నటుడైనంత మాత్రాన ఆయనకు ఒక క్యారెక్టర్ ఉండదా, ఆయనకు ఒక అనుభవం ఉండదా? బట్ వీటన్నిటిని తగ్గిస్తూ రాజకీయాలు మా సొంతమే, ఈ రాజకీయాల్లో మేమే శాశ్వతంగా ఉండాలి, ఇంకెవ్వడు ఇక్కడ ఫిట్ కాడు అన్నట్టుగా వివిధ రకాల కంపారిజన్స్ చూపిస్తూ కారణాలు చూపిస్తూ చాలా చులకన చీసి మాట్లాడిన వాళ్ళకి ఈ విజయం అనేది ఎంత పెద్ద చెంపపెట్టో కూడా అర్థమవుతుంది.